హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. బిగ్ బాస్ సీజన్ 8 12 వారాల నుండి రసవత్తంగా సాగుతోంది. అయితే లోపల కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా వారి ఆట తీరుని చెప్పే రివ్యూవర్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ఆదిరెడ్డి ఒకడు. తన రివ్యూస్తో పాపులర్ అయిన సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఈ మధ్య అతనికి వరుస బెదిరింపులు వస్తున్నాయట. నబిల్ అఫ్రీది ఫ్యాన్స్ అయితే ఆదిరెడ్డిని తగలబెట్టేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిజానికి అసలు నబిల్ని జెన్యూన్ పర్సన్ అంటూ ఆదిరెడ్డి చెప్పాడు. గత వారం రోజులుగా నబిల్లో జెన్యూనిటీ పక్కకి పోయి కుళ్ళు కుతంత్రాలు బయటికి వచ్చాయి. దీంతో ఆదిరెడ్డి అతని తప్పుల్ని ఎత్తి చూపుతూ రివ్యూలు చేయడంతో నబిల్ అఫ్రీది ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. అయితే అయ్యారులే, ఇలాంటి హర్టింగ్లు బిగ్ బాస్ రివ్యూస్ వల్ల కామనే. కానీ మరీ ఇలా చంపేస్తాం, తగలబెట్టేస్తాం లాంటి హెచ్చరికలు ఉన్మాదం కిందికే వస్తాయి. మెహబూబ్ హౌస్లో ఉన్నప్పుడు మైనారిటీ ఓట్ల గురించి నోరు జారాడు. మనకి ముస్లిం ఓట్లు పడతాయనే ఉద్దేశంలో మాట్లాడడంతో అది వివాదమైంది. దాన్ని కూడా తప్పుపడుతూ ఆది రివ్యూ చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న షఫీ అనే నబిల్ ఫ్యాన్ బిగ్ బాస్ సీజన్ 8 అవ్వగానే ఆ ఆదిరెడ్డి గారిని కాలబెట్టండ్రా అంటూ కమెంట్ చేశాడు. దీన్ని బట్టి అతనిలో ఎంత పైశాచికత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఇలాంటి బెదిరింపులు, హెచ్చరికలు కామనే. ముఖ్యంగా ఆదిరెడ్డికి అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే అతని రివ్యూలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండడంతో అతని వల్ల కూడా ఓట్ల ప్రభావితం అవుతాయనే ఉద్దేశంలో అతను ఎవరిని పొగిడినా తిట్టినా వివాదం అవుతూ ఉంటుంది. గత వారం జరిగిన మెగా చీఫ్ టాస్క్ లో పృథ్వీకి సపోర్ట్ చేసిన నబిల్ రోహిణి గెలవడాన్ని తీసుకోలేకపోయాడు. గేమ్ లో రోహిణి కుండని కింద పడేయడానికి ఇసుకని ఫోర్స్ గా పోశాడు. తను కాళ్ళు కూడా సరిగ్గా పెట్టలేదంటూ పృథ్వీతో చెప్పుకొచ్చాడు నబిల్. గౌతమ్ ని కన్నడ బ్యాచ్ టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేయడం, వారికి సపోర్ట్ గా నబిల్ ఉండడంతో అతని గేమ్ కిందికి పడిపోయింది. దాంతో గౌతమ్ ఒక్కసారిగా విన్నర్ రేస్ లోకి వచ్చాడు. అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆదిరెడ్డిని నబిల్ ఫ్యాన్స్ ఇలా తిట్టడం చాలా దారుణమంటూ కొందరు విమర్శిస్తున్నారు.